పగలనక రాత్రనక ఏంటండి ఉద్యోగం? భార్య దగ్గర భర్త అంతస్తు నిలబెట్టుకోవడానికి 15,000 రూపాయల కాంట్రాక్ట్. అంతస్తు నిలబెట్టుకునేందుకు ఉన్న అంతస్తు నుంచి దిగజారిపోయి గౌరవ మర్యాదల్ని నాశనం చేసుకుంటారా? ఏమండి, మీ ఇంట వంటాలని ఈ పాడు పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారండి? వద్దు, నా మాట వినండి. నీ మాట నేను వినాలా? ఏమిటో వినేది? ఇక నుంచి చూడు నా జెండా ఎలా ఎగురుతుందో. ఎగిరేది మీ మాన మర్యాదలు, పరువు ప్రతిష్టలని గుర్తుకు తెచ్చుకోండి. మానం మర్యాద వాటిని డబ్బు అనే పల్లకి మోస్తుంది. కుక్కనమ్మిన డబ్బు అరవదు కరవదు, చేపలమ్మిన డబ్బు వాసన కొట్టదు. అవునరా, చేపలమ్మిన డబ్బు వాసన వేయదు, కానీ నువ్వు చేస్తున్న ఈ పని ఉందే ఇది మాత్రం కంపు కొడుతుంది. నేనేం తప్పు చేయడం లేదే. తప్పు చేయటం లేదా? లేకపోతే ఏమిట్రా పబ్లిసిటీ ఆ బొమ్మలు? రే, నేను డబ్బు కూడబెట్టలేకపోవచ్చురా, కానీ ఈ కుటుంబానికి ఒక మంచి మర్యాద అనేవి నిలబెట్టాను. నీ ఒక్క పనితో వాటిని సర్వనాశనం చేసి. డబ్బు చుట్టూనే లోకం తిరుగుతుంది నాన్న. దానికోసం ఇంతగా దిగజారిపోతావట్రా? చిచ్చి, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. కొడుకని చెప్పుకోవద్దు, నీ కోరని మూగుండని చెప్పుకోండి. ఏ జన్మలో నేను చేసుకున్న పాపము నిన్ను కూడా పీడిస్తాను అంతే. అవును, మళ్ళీ హిందీ పాఠం మొదలు పెట్టాలి. నేర్పుతానండి, తప్పకుండా నేర్పిస్తాను. మీకు ఆఫీస్లో ప్రమోషన్ ఇస్తామన్నారా? కాదు, కొత్త బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని పబ్లిసిటీ కోసం హిందీలో సినిమా తీస్తున్నారు. అందులో నేను నటించాలి. ఆ హిందీ నేర్పే యోగ్యత నాకు లేదండి. आपको उस हिंदी सिखाने के लिए मुझे योग्यता नहीं. జయ, లక్ష్మి, పేపర్లో ఫోటో చూడండి. ఏమిటి ఇది? మన సేల్స్ ఆఫీస్ రూమా ఫోటో కదూ? కదూ అంటావేమిటి? ఆవిడదే. ఆ పక్కనున్న ఆయన ఆమె భర్త. ఇన్నాళ్ళు తన ఫోటో పత్రికలకు ఇచ్చాడు, ఇప్పుడు ఆవిడతో కలిసిస్తున్నాడు. చచ్చా, ఒక సంసార స్త్రీ ఫోటో ఇలాగా పబ్లిసిటీ చేయడం. ఒక పని చేద్దామా? ఏమిటది? ఈ పేపర్ తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామా? పత్రికలో అలాంటి పబ్లిసిటీ వచ్చాక వీధిలో ముఖం ఎత్తుకుని ఎలా తిరగలమే? అది చూసి నాకు అవమానం కావచ్చు. అన్ని వాళ్ళకి డబ్బే ప్రధానం. డబ్బు కోసమని మరీ ఇలా దిగజారిపోతారా? బజారు వాళ్ళైనా ఇలాంటి పబ్లిసిటీ ఒప్పుకుంటారంటే. మా ఉమా, ధర్మరాజు చేసిన తప్పుకి అభవం శుభం తెలియని అమాయకురాలు ద్రౌపది నిండు సభలో అవమానాల పాలైంది. అయితే ఆమె గౌరవం కాపాడడానికి ఒక అన్న ఉన్నాడు. నీ భర్త చేసిన తప్పుకి నేను నీకు అన్నలాంటి వాడిని అయినా నేను సహాయం చేయలేనమ్మా. సో సారీ, ఐఎమ్ అనేబుల్ టు హెల్ప్ యూ. ఉమా, అత్తయ్య, ఆ పబ్లిసిటీ చూసి ఆఫీసులో అందరూ నన్ను హేళన చేస్తున్నారు అత్తయ్య. రేపటి నుంచి వాళ్ళందరికీ నా ముఖం ఎలా చూపించేది, ఏమని సంజాయించి చెప్పుకునేది అత్తయ్య. అరే శంకర్, నీకు సిగ్గు లజ్జ ఉన్నాయా? లేవమ్మా, ఉంటే నా చెల్లెలి పెళ్లి నేనే ఈ పని చేసుంటేవాడిని. ఏ మాట అడిగినా చెల్లెలి పెళ్లి అని నాలుక పీక్కుంటామే. నేను అడిగేది ఈ పత్రికలు నువ్వు ఇస్తున్న వెధవ ప్రచారం గురించి. ప్రచారం వెధవది కావచ్చు, డబ్బు వెధవది కాదుగా. అవునరా, డబ్బు కోసం నువ్వు వేగడ్డైనా తిను. బురదలో దొరలే గొడ్డు గంధపు చెట్టుకు రాసుకొని ఆ బురదని చెట్టు కూడా పొలవడం ఎందుకు?
నీ పరువు ప్రతిష్టలు నట్టిట్లో కలిసిపోయాయి. ఇప్పుడు కోడలి గౌరవ మర్యాదల్ని బజార్పాలు చేస్తున్నావా? దానికి దీనికి ఏమిటి సంబంధం అమ్మా? చూడరా ఈ పత్రికలో ఏముందో. ఈ ఫోటో నేను ఎవరేదమ్మా? ఏడవలేకపోయావు. నీ చెండా ఎగురుతుందని చెప్పావే, ఇప్పుడు ఏం ఎగురుతుందని చూడరా నీ భార్య తీర కొంగు. నువ్వు మనిషివి కాదు, పశువి.